క్రీస్తు సంఘం ఒకటే అన్నప్పుడు నేను పలానా వాడును, ఇదిగో మా మాస్టర్ లేదంటే మా సేవకుడు ఇలానే చెప్పాడు, మేము ఇలానే నడుస్తాం, మా పద్ధతులు ఇవి అంటే ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులు ఇవి కావు. ఈ బైబిల్లో చెప్పినటువంటి పద్ధతులను పాటిస్తున్నావంటే నువ్వు ఇంకా శరీర సంబంధిగా ఉన్నావు. క్రీస్తు సంఘంలో నువ్వు ఇంకా చేర్చబడలా, నీవు పసిబిడ్డగానే ఉన్నావు. అందుకని మీతో ఇలానే మాట్లాడుతున్నాను నేను. మీరు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు గారు, మీరు భేదములు కలహములు మీలో ఉన్నాయంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఇప్పుడు వచ్చినటువంటి విధానం కాదండి ఇది, వివాదం ఆదిలో వచ్చినటువంటి వివాదం ఇదే. దానికి తెర ఏ విధంగా వేయాలి అనే ఆలోచన మొట్టమొదటికి చేయాలి. ఈ విధంగా తెర ఏ విధంగా వేయాలి? నేను ఫలానా సంఘం వాడను, నేను ఫలానా సంఘంలో చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్తాను, వాడు అన్యులా? చనిపోయినటువంటి వాడు అన్యుడా? లేకపోతే బాప్తిసం తీసుకున్నంత మాత్రం క్రైస్తవుడా? ఫలానా సంఘం మాత్రమే దేవునికి సన్నిధానికి వెళ్తుందా? ఎవరు వెళ్తారు ఇంతకీ దేవునికి రాజ్యానికి? వేసుకున్నటువంటి వాడు వెళ్తాడు. అయితే నీతిమంతుడు ఒకడు లేడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీతిమంతుడు ఒకడు లేడు, అందరు కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినటువంటి వారైరి. ఇంతకీ పనికి మాలినటువంటి జాబితాలో మనం కూడా ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేలెత్తు చూపిస్తున్నాం, నీ సంఘం ఇలా ఉంది కాబట్టి మేము దీనికి ప్రోత్సహించాం అని. నువ్వు ప్రోత్సహించం అనేటువంటి విషయంలో చెప్తున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు శరీర సంబంధమైనటువంటి వ్యక్తివే అని బైబిల్ నిర్ధారణ చేస్తుంది నిన్ను. అయితే క్రీస్తు సంఘంలో నీవు లేవు. అర్థమవుతుందా మీకు? నేను ఫలానా సంఘం వాడను, నీకు నాకే సంబంధం లేదంటే నువ్వు ఏ సంబంధం ఇంతకి? ఇక్కడ వాక్యం అనేటువంటి విధం దగ్గర వివాదం వస్తుంది. వాక్యం అనేటువంటి సిద్ధాంతం దగ్గర వివాదాలు వస్తాయి. ఎందుకనంటే బైబిల్ వ్యాఖ్యానంలో అనేక రకాలుగా ఉన్నాయి. థియాలజిస్టులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆలోచన చేస్తూ బైబిల్ ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది, ఇది కదా దీని అర్థం, ఇది కదా దీని అర్థం అని ఎన్నో రకాలైనటువంటి అర్థాలు తీసుకొచ్చారు. వాస్తవానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అని ఆలోచన ఎవరు చేయరు. ఎందుకని ఉదాహరణ మీద చెప్తాను అర్థం కావడానికి. నేను ఒక విషయాన్ని సమర్థించడానికి ఎన్ని అర్థాలు బైబిల్లో ఉన్నాయి, అన్ని అర్థాలు కూడా బైబిల్లోనే ఉంటాయి. ఒక విషయాన్ని సపోర్ట్ చేయడానికి బైబిల్లోనే ఉంటాయి, బైబిల్లోనే సపోర్ట్ చేస్తుంది. కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఉన్నటువంటి సందర్భం ఏంటి అనే ఆలోచన ఎవరు కూడా చేయరు.